నమస్తే అండి, నేను మీ షాడో శంకర్ని. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే మనం తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇక్కడ మన టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకున్న వాళ్ళ గ్రామానికి ఏం చేస్తారు, వాళ్ళు చేసే ఉద్దేశం ఏంది, దేనికోసం వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులు నిలవడానికి కారణాలు లేదనేది మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాము. సర్వేల్ గ్రామ పంచాయతీకి అక్క చెల్లెళ్ళకు అన్నతమ్ముళ్ళకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్తే చేస్తున్నాను. నేను గ్రామ పంచాయతీకి సర్పంచ్గా బీఆర్ఎస్ తరపు నుంచి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాది బ్యాటు గుర్తు. నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వాళ్ళందరూ ఆశీర్వదించాలి. ఆ బ్యాటు గుర్తుకే ఓటేయాలి. కొన్ని సమస్యలు అనేది కామన్గా ఉంటాయి. ఏ ఉద్దేశంతో మీరు అభ్యర్థి బరిలో దిగారు? అందరికీ నమస్కారం. నేను ఒక 20 సంవత్సరాల సంది కూడా ఈ ఊరికి సేవ చేయడం కూడా జరుగుతున్నది. నా శక్తి కొద్దీ మాత్రమే సేవ చేస్తున్నాను. కొంచెం ప్రజలకు మాత్రం నలపరాజు స్వామి అంటే తెలుసు. నా పేరు నలపరాజు స్వామి. నా భార్య పేరు నలపరాజు పద్మ. ఈ పద్మ బీఆర్ఎస్ తరఫున బ్యాటు గుర్తు మీద పోటీ చేస్తున్నది. మీ అమూల్యమైన ఓటు కూడా ఈ నలపరాజు పద్మ గేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క వినతి పత్రం కూడా ఇక్కడ ఉన్నది. ఈ వినతి పత్రంలో ఏమున్నది కూడా మీరు చదివి మీరు తర్వాత పేపర్లో కూడా మీరు రాయగలరు. ఒక విషయం ఏంటంటే ప్రతి ఊర్లో ఉన్న మూలకున్న సమస్యలు కూడా విద్య అనుకో, వైద్యం అనుకో, డ్రైనేజీ మోరీలు అనుకో, మురికి కాలువలు అనుకో, సరే రోడ్లు అనుకో, స్ట్రీట్ లైట్లు, ఈ ఊరికి ప్రతి నాలుగు సీసీ కెమెరాలు, కొన్ని రకరకాల సమస్యలు బాగున్నది. ఈ ఊళ్ళో డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. సరే చేసిన వాళ్ళు కూడా ఉంటారు. గతం చేసిన వాళ్ళు కూడా అన్నీ ఒకేసారి చేయలేరు ఒక ప్రభుత్వం. ఎందుకంటే మనకు ఇవాళ 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా 70 సంవత్సరాలు అవుతుంది. విడతల వారిగా మాత్రమే చేసుకుంటూ పోతారు. కానీ ఒకే పెద్ద మనిషి ఒకేసారి డెవలప్ కావాలంటే ఊరు ఎప్పుడూ డెవలప్ కాదు. గత సర్పంచుల మీద కొంత అభివృద్ధి అవుతుంది, గత ప్రభుత్వం మీద కొంత అభివృద్ధి అవుతుంది. నేను సర్పంచ్గా నన్ను గెలిపించింది నా తరపున సహాయశక్తుల నేను కృషి చేస్తా, అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. నేను చేసే పనులు 5 సంవత్సరాలు నా పదవి కాలం ఉంటుండొచ్చు, కానీ నేను 50 సంవత్సరాలు వచ్చే విధంగా నేను పనిచేస్తాను. ఈ ఊరి ప్రజలకు, అన్నదమ్ములకు, కాకేలకు, చిన్నలకు, పెద్దలు, బావలు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. నన్ను మంచి బ్యాటు గుర్తు మీద నాకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపేయాలని నేను ఈ ప్రజలను కోరుకుంటాను. అదే ఈ వాగ్దానంలో ఎన్నో రకాలు ఉన్నది. నా సొంతంగా చేసే కొన్ని పనులు ఉన్నవి, గ్రామ గంట మీద చేసే కొన్ని పనులు ఉన్నవి. ఈ షాడో వీరిని మీ మీడియా ద్వారా మీరు బయటికి వెలిదీయాలని కూడా, బయటికి ప్రచారం చేయాలని కూడా మీ వీడియో వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అసలు పదే చెప్తున్నాడు, మనకు నిధులు లేవు, సర్పంచ్ పోటీ చేయకండి, అడ్డగోలకు ఖర్చు పెట్టకని చెప్తున్నారు. మీరు ఒకవేళ గెలిచిరనుకో, ఇప్పుడు అసలు గత ప్రభుత్వంలో మనంతా ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు మరీ రోజు మీటింగ్లు పెట్టి చెప్తున్నారు. ఒకవేళ మీరు నిధులు ఎట్లా చేయగలుగుతారు? మీరు ప్రభుత్వం మీకు లేదు కదా. ప్రభుత్వము ఉన్నా లేకపోయినా సర్పంచ్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం మీద 15th ఫైనాన్స్ అని ఉంటుంది. కాకుండా కొంతమంది తెలియదు. ఆ 15th ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తే కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఇంకా వేరే ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఆ 15th ఫైనాన్స్ ద్వారా మాత్రమే ఈ గ్రామాలు అభివృద్ధి అవుతామని మీ ప్రజలు కూడా నేను తెలియపరుస్తున్నాను. కొంతమంది తెలియక గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిస్తే ఏ పనులు అవుతామని కూడా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. గత ప్రభుత్వంలో కూడా వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ రకరకాలుగా అభివృద్ధి చెందడం కూడా జరిగింది. ఇలా ఎండాకాలం వచ్చినప్పుడు మిషన్ భగీరథ ఇలా ట్యాంకే లేకుండా మన సర్వేకు నీరు అనేది ఏ విధంగా వస్తుందని కూడా అర్థం చేసుకొని గత ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో రోడ్లు వేసిన సీసీ రోడ్లు వేసినది, మళ్ళీ డ్రైనేజ్ సిస్టంలో ఒక పద్ధతిగా పోయింది. ఇలా మిషన్ భగీరథ వాటర్ వచ్చినది. మాకు ఇలా రైతులను కూడా కాపాడుకుంటూ రైతు బంధు ప్రతి నెల 6 నెలలకు వస్తే టింగు అని వచ్చేది. ఆ టింగు ఎక్కడ పోయిందో ఏంగా తెలియదు. అదే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి 2 సార్లు పడ్డది. ఒకసారి ఎగనామా పెట్టిండు. 5 ఎకరాల పైన ఎక్కువ ఉన్న వాళ్ళకు 2 సార్లు ఎగనామా పెట్టిండు. ఒకటేసారి వచ్చింది. ఇవాళ కూడా
వాస్తవం సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఇవాళ వృద్ధులకు కానీ ఇవాళ సంఘాలకు మాత్రమే చీరలు పంచడం జరిగింది. మరి ఈ సంఘాలలో ఆడవాళ్ళు కూడా ఒకప్పుడు 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వృద్ధులు కూడా ఆ ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు సంఘం ద్వారా. ఆ సంఘం ద్వారా కూడా ఒక సంఘాలకు ఇచ్చుకుంటా కత్తి వృద్ధులు కానీ సంఘాలు లేని వారు కానీ ఓటు వేయలేదని వాళ్ళు అడుగుతున్నారు. అందుకని అదే కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ముసలి ముక్క అనకుండా ఆ కేసీఆర్ ప్రభుత్వంలో చీరలు బతుకమ్మ చీరలు అంటే కట్టుకొని ఆయన బతుకమ్మ ఆడడం కూడా జరిగింది. గత ప్రభుత్వం చేసి కూడా మీరు నెమరు వేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రజలకు. గత ప్రభుత్వంలో పనిచేసిన పనులు మర్చిపోయి 2 సంవత్సరాల్లో మన ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు మనం ఊరు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కొక్కసారి గవర్నమెంట్ మారితే బాగుంటుందని ప్రజలలో ఒక టాక్ వచ్చినది. ఆ టాక్ ప్రకారంగా ఆ గాలి కూడా ఆ వేవ్ వచ్చింది కాబట్టి ఆ రోజులలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం జరిగింది. గవర్నమెంట్ కూడా వచ్చింది. గవర్నమెంట్ ఒక పథకం మాత్రమే కళ్యాణ లక్ష్మి తరపున ఒక తులం బంగారం ఇస్తాను. తర్వాత రైతులకు కౌలు రైతులకు నేను రైతు బంధు ఇస్తాను అని రకరకాలుగా ఎన్నో స్క్రూటీలు ఇస్తాను. రకరకాల వీళ్ళకి 2500 12,500 రకరకాలుగా ఇస్తాను. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రమే ఒకటి ఇది ఆర్టీసీ బస్సు చేసిండు. ఆర్టీసీ బస్సు వల్ల మేము అందరికీ సహాయ సహకారం మేము కూడా సంతోషిస్తాము. ఎందుకంటే ఆడపడుచులకు కొంతమంది పోవాలంటే సౌకర్యాలు ఉన్నవి, అది సంతోషమే. కానీ ఆ ఒక్క హామీ ఇచ్చిపెట్టి నీ చేసిన అంటే ఇవాళ రాజగోపాల్ రెడ్డి 2 సంవత్సరాలు అయింది. మన సర్వేలకు వచ్చిన పాపాన పోలేదు, ఒక తట్టెడు మట్టి పోలేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ చేయలేదు, ఒక సీసీ కెమెరాలు. గ్రామ పంచాయతీ కూడా ఇవాళ పెన్సిల్ కొనాలంటే కూడా డబ్బు లేదు. అంటే 2 సంవత్సరాల సంది నువ్వు ఇవాళ మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి ఏం పని చేసిన అనేది మీ ప్రజలు కూడా ఆలోచించాలి. అదే గత సంవత్సరంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఈ సర్వేల మీద చాలా, ఎందుకంటే నాది సర్వేలు అని చెప్పుకుంటాడు, ఇలా సర్వేలు అని చెప్పుకుంటాడు. ఎందుకంటే చిన్న గూడెం ఉంది కాబట్టి ఆ గూడాన్ని కూడా గ్రామ పంచాయతీ పెట్టకపోతే నేను సర్వేలు అని చెప్పుకునేవాడిని. ఇవాళ లింగవారి కూడా ఉంటుంది. ఆ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఊరి మీద ఎన్నోసార్లు వస్తూ పోతూ కూడా ఆయన మొత్తం మీద పుట్టిన గడ్డ కాబట్టి మొత్తం సీసీ కెమెరా ఏవైనా మన అభివృద్ధికి ఆ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ద్వారానే మనకి ఇక్కడ జరిగినవని మన ప్రజలు మాత్రం మీరు గమనించాలని కోరుకుంటే. మీరు ఏదో పథకాలు పెట్టుకొని తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు? ఓకే, మీరు హామీలు ఒకసారి మీరు చదవండి. ఇవన్నీ చేస్తారంట మీరు? ఇవన్నీ తప్పనిసరి చేస్తాను. నా సొంత నిధులు కూడా కొన్ని ఉన్నవి, అది తప్పనిసరి పబ్లిష్ చేస్తాం. చేయండి, పబ్లిక్ చేయనీకే ఈ పథకాలు చేస్తున్నాం. కనబడుతుంది. ఎందుకంటే రేపు మీరు గెలిచిన తర్వాత మేము మాత్రం మన మీడియా అయితే ఏమో వదిలిపెట్టదు. ఎందుకంటే ఇప్పుడు సమాచారం హక్కు నుంచి ఎక్కడి నుంచి మేము అడిగేది ఉంది, అంత అవేర్నెస్ వస్తుంది. చూడండి మన అభ్యర్థి ఇచ్చిన పథకాలు పేరు తీయండి. అంటే మేము కూడా మీరు చూపిస్తాం మీ ప్రజలకు. మరి మీ ఊళ్ళో ఎవరు సర్పంచ్ గెలిస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు? మేమా నల్పరాజు సాయం పద్మ మాకు ఒక సాయం చేస్తుంది ఈ ఊరికి, చేస్తే మేము కూడా ఇక అన్నే రావాలి. న్యాయం జరుగుతుంది అనుకుంటాం. నల్పరాజు స్వామి పద్మి సర్పంచ్గా వస్తే ఆయన మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం. ఆయనకు సేవా భావం ఎక్కువ ఉంటుంది. పదవి లేకముందే ఎన్నో పనులు చేసిండు, పదవి వస్తే ఎక్కువ పనులు చేశాడని ఒక నమ్మకం. అంటే మీ సర్వేలో ఎవరు గెలిస్తే మీకు ఊర్లో కొన్ని పనులు కానీ కొంచెం మీ ఊర్లో కొంచెం న్యాయం జరుగుతుంది అనుకుంటారు? నల్పరాజు స్వామి పద్మ గారు గెలిస్తేనే మనకు అన్ని పనులు చేయగలుగుతారని నమ్మకం, కొంచెం అనుభవం ఇట్లా ఉన్నది. పద్మస్వామి గారు గ్రామ సర్పంచ్గా గెలిస్తే నా ఊరును సేవ చేస్తాడు. ఆయన కింద ముందు పదవి లేకున్నా ఏది లేకపోయినా ఈ ఊరిని కాపాడాడు. ప్రతి ఒక్కరు సేవ చేసాడు, ప్రతి ఒక్కరు అభివృద్ధి చేసాడు. ఇప్పుడు కూడా సీసీ లైట్లు కానీ కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఏవి కానీ అన్నీ గవర్నమెంట్ పన్ను లేకున్నా, ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అవసరం లేదు. ఒకటే చెప్తున్నాను, ఆయన సొంత నీళ్ళతోటి ఇలా ఆయన ఊరు కాపాడుతాడు. ఇప్పటికే 20-30 మందిని జీతగాలు పెట్టుకొని సాగుతాడు, కుటుంబాలను సాగుతాడు. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఊరు సేవ చేస్తాడు. నల్పరాజు స్వామి మాకెంతో ఆపదికి అందిస్తుండు. ఏదన్నా సచ్చినా బతికినా కానీ దినాలకు బియ్యం వేస్తుండు, అది చేస్తుండు. వస్తాడు, చూస్తాడు, పోతాడు,
ఓరు సమస్యలు ఏందని కనిపెడుతుండు. ఇప్పుడు ఇంకా సర్పంచ్గా గెలిచినాక కూడా ఆయన ఇంకా ఎక్కువ చేస్తాడని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ.